వెల్కమ్ టు ప్రియా మ్యూజిక్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారండి. కోటూరు మలయాండి పట్టినం పొల్లాచి ఆనమల దగ్గర ఉంటుందండి. ఇక్కడ మన అమ్మవారు ఎంతనో అద్భుతాలు నిత్యము చేస్తూ ఉండారండి. ఇంత ఏండ్లుగా వీళ్ళు వాసవి అమ్మవారు ఉత్సవానికి పూజలు పునస్కారాలు అంతా చేస్తూ ఉన్నారండి. ఇక్కడ కొత్తగా గుడి కట్టేందుకు 10 ఏండ్లు అయ్యిందండి. ఈ కొత్త గుడిలో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి కుంభాభిషేకం చేసి మండలాభిషేకం నడుస్తూ ఉందండి. రోజు అమ్మవారికి ఒక్కొక్క రక అలంకారాలు చేసి అందరూ చూసి ఆనందించారండి. ఆ భాగ్యం మాకు కూడా కలిగిందండి. కోవి సూపర్ సింగర్ వాళ్ళు అందరూ అమ్మవారికి నామ సంకీర్తనం చేసేదానికి మేము కూడా కోటూరు వెళ్ళింటిమండి. మేము పోయిన రోజు అమ్మవారికి సాక్షాత్ ఆ మధుర మీనాక్షి అమ్మవారు అలంకారం అండి. మీనాక్షి అమ్మవారు అలంకారంలో ఆ వాసవి దేవిని చూసేదానికి 2 కళ్ళు చాలదండి, 1,000,000 కళ్ళు కావాలి. మీరు అడిగే కోరికలు అమ్మవారు అట్లనే నెరవేరుస్తుందండి. పౌర్ణమి పూజ ఇక్కడ స్పెషల్గా చేస్తున్నారండి. బిడ్డలేని వాళ్ళకు బిడ్డలు, పెండ్లి కాని వాళ్ళకు పెండ్లి అని భక్తాలతోడ కోరికలు అన్నిటినీ నెరవేరుస్తుందండి ఆ అమ్మవారు. బెనుగొండ వాసవి అమ్మవారికి ఉండే అదే శక్తి ఈ కోటూరు మలయాండి పట్టినం వాసవి అమ్మవారికి ఉంటుంది. ఈ గుడిలో ఉండే వాసవి అమ్మవారు విగ్రహానికి స్పెషల్ కథనే ఉంది అని చెప్పినారండి. 100 ఏండ్లు విగ్రహం అండి. ఈ గుడిలో ఉండే విగ్రహం అంత పవర్ఫుల్గా ఉంటుంది. కోటూరు మలయాండి పట్టినం వాసవి అమ్మవారికి అంత శక్తి ఉందండి. మీరు దీన్ని నమ్మియే కావాలండి. అట్ల శక్తిగా ఉండే అమ్మవారికి నామ సంకీర్తనం చేసే భాగ్యం మాకు ఇచ్చిన మలయాండి పట్టినం వాసవి అమ్మవారు దేవస్థానం వాళ్ళకి కోవి సూపర్ సింగర్ వాళ్ళు కోటి వందనాలు చెప్పుకుంటామండి. ఇంత శక్తిగా ఉండే కోటూరు వాసవి అమ్మవారిని మీ మనసులో తలుచుకుని మీ కోరికలను చెప్పుకోండి, అట్లనే నెరవేరుస్తుందండి ఆ అమ్మవారు. వాసవి అమ్మవారు మీకు చేసిన అద్భుతాలని కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అందరూ చూసి ఆనందిస్తారండి. ఇప్పుడు మనం ప్రోగ్రాంలోకి పోతామండి. ఆలపించి కిటతట 10 ఏళ్ళు పైగా మన గుడిని ప్రతి చెప్తామని అంటే ఈ దినం చాలదు. ఈ బెడగొండకి ఈక్వల్ అయిన వెరైటీస్ ఇండియా వచ్చి విలేజ్గా చెప్తా కూడా అంత సాన్నిధ్యం ఉండే గుడి. మన చెప్తా వచ్చి ఆ సాన్నిధ్యాన్ని ఉండేందుకు కాదు, నిడిచి కైంకర్యం చేసిన వాళ్ళు అట్లానే మురేళ్ళు. సో ఒక సాక్తో ఉపాసనగా ఉండేరు అట్లానే మురేళ్ళు. ఈ విషయాన్ని చెప్తున్నాము. చిల విషయాన్ని చెబుతాగా కొంచెం చిలంతా అనుభవిస్తాగా ఉంటుంది. ఇది ఒక ఆన్మీక రస అనుభవం. ఇప్పుడు మన అమ్మవారి గుడి కట్టేదాన్ని ఆరంభించి నమస్కారం చేసింది ఆ అమ్మవారు. అన్నీ వాళ్ళే అనుభవించుకుంటే మేమంతా ఒక కలిగిదాం. సో మనలో కొంచెం ఆనందమే ఉండకూడదు అట్లానే దానికి వాళ్ళే ఒక ఇది మనకు కొల్ల పైకి ఎత్తుకుపోతే ఆనందం అట్లానే వస్తే మన ఎక్కనే కింద ఎత్తుకు వచ్చేస్తుంది. మన ఎంత దూరం పోతుంది అట్లానే చూస్తుంది. ఇప్పుడు మనం తలుస్తున్నాం, మనం ఏమి తలుచుని గుళ్ళో వచ్చేమో అది మనం తెలియబెట్టేది వాళ్ళదా, అది నడియబెట్టేది వాళ్ళదా, నిండిగా నడిచింది. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తామా అట్లంట. ఇప్పుడు మన గుడి కట్టేదని ఆలోచన ఈ చిన్న ఊరు ఇక్కడ మనం ఎట్లా గుడి కట్టేది, సో ఫండ్స్ అంతా కలెక్ట్ చేసేదాన్ని. సో మొదట్లో ఉండిన ఫ్యామిలీస్ నుండి ఉన్నాయి, ఇప్పుడు అన్నీ తగ్గిపోతాయి.
అందరూ వచ్చి బయట వెళ్ళిపోతుంది, వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏమి నడుచుకున్నాం, ఏమి చేసేది అట్లా అని చెప్పేసి ఒక కన్ఫ్యూషన్స్ ఇండియా మీటింగ్స్ అంతా పెట్టి అప్పుడు ఇది చేసేటప్పుడు అది అమ్మవారే దానికి సొల్యూషన్ ఇచ్చి మమ్మల్ని నడియ పెట్టి అన్ని నెక్స్ట్ స్టెప్ పోయి తర్వాత 10 years పక్కన తాళి మన గుడి కుంభాభిషేకం అయింది. సో ఫండ్స్ కలెక్ట్ అయ్యింది కూడా మిరాకిల్ మేము నుంచి ఇది నడియలేని మన నష్టం అన్నీ చేసేది కూడా అమ్మవారు. మనం కలశాన్ని వచ్చి టెంకాయ పెడుతున్నాం. ఇప్పుడు ఈ గుడితుడి విశేషం ఏంటంటే బిడ్డలు 3 వర్షంగా లేకుండా ఉండేవాళ్ళు, పెళ్ళి అయ్యి బిడ్డలేదు, మరుతువమే చేయించిన వాళ్ళంతా ఆ కలశాలలో పెట్టిన టెంకాయని తీసుకుపోయి వాళ్ళు చెప్పిన మెథడ్ని ఇది చేసి వాళ్ళు కన్సీవ్ అయ్యేది, వాళ్ళకి పాజిటివ్ విషయం వచ్చింది. ఎంతనో మెడికల్ వచ్చి చేయించిన వాళ్ళు ఐవీఎఫ్ పోయి ఫెయిలియర్ అయిన వాళ్ళంతా ఇక్కడ వచ్చి పుత్ర భాగ్యం మన అమ్మవారే ఇచ్చింది. ఇది తత్రూపమైన ఉన్నా ఇండియ పేరు చాటగా పుత్ర భాగ్యం లేదు, ఏం చేస్తారో ప్రయోజనం లేదు, లేదా అడాప్టెడ్ చిల్డ్రన్స్ అట్లానే మరి లేదంతా మార్చి మన అమ్మవారు వచ్చి చేసింది అట్లా అంతా ఇక్కడ ఆ కలస టెంకాయ మూలంగా ఫుల్ వరుసగానే ఈ మిరాకిల్స్ నడుస్తుంది. నేటికి అమ్మవారు తొడియ 28వ మండల పూజ సూపర్ సింగర్స్ వాళ్ళు ఇచ్చిన మంచి విధంగా సాంగ్స్ అంతా అమ్మవారి మీద పాడి మనకి అమ్మవారికి ప్రేమ చేసిందే. వాళ్ళందరూ మనం వెంకటేసుకుంటాము. వాళ్ళు వచ్చి ఇండియా వచ్చి ఆన్లైన్కి సంబంధమైన సాంగ్స్ అంతా గుడి అంతా పోయి అందరూ చేశారు. యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఉంటారు ప్రియా మ్యూజిక్ సార్ అని చెప్పేసి వాళ్ళతో లక్ష్మీ ప్రియ వాళ్ళను మీకు అందరికీ తెలుసుకున్నాము. మన గుడి సార్బాబు, దివాళీ సార్బాబు, భక్తుల సార్బాబు మేము కొల్ల థ్యాంక్స్ చెప్పుకున్నాము. దాని వెనకాల నీటికి మన భాగ్యాల లక్ష్మీ వారమ్మ పాట వచ్చి మనం రిక్వెస్ట్ చేసిన దానికోసం వాళ్ళు మనకి అమ్మవారు పాటించినారు. అది కొల్ల నచ్చుండే ఆ పాట తిప్పి వెంటనే అమ్మాయి ఉండే అమ్మాయి. సో అందు నుంచి ఆ పాట వాళ్ళతో ఇది భక్తి భావన ఎవరు పాట ముందు పాడతా చాలదు. ఆ భక్తి భావనలా ఆ వార్తలు తన పాటలు వచ్చేటప్పుడు ఆ పాట వినేటప్పుడు కంటి నుండి నీళ్ళు వస్తుంది. ఆ మారి వచ్చి ఒక ఉణర్వుపూర్వం ఉండే కొల్ల సంతోషం. మా కోటూరు మలయాళీ పట్టణం ఆర్యదేశీయ మహాసభ మొత్తం தலைவர்கள் மற்றும் వాలీబాల్ సంఘం సార్బాగా మిమ్మల్ని వచ్చి మేము నన్ను తెలియచున్నాం. అందరితో సార్పులను మీకు కొల్ల థ్యాంక్స్ చెప్పుకునే మనిషి ఇట్లంతా పాడ మీరు అట్లే మమ్మల్ని మళ్ళీలో ననే పెట్టేసి మేము ఎంత సంతోషపడినాము. ఇதை విட పల మడకు మన అమ్మవారు సంతోషపడినట్టే మేము ఆత్మార్థమా నమ్మేము. దీనికి మేము కానీ మన అమ్మవారు కానీ కొల్ల ఆ సంతోషాన్ని మా కొల్ల సంతోషం వచ్చి ఈ పాడలు ఇసై ముగ్గులు ఇదంతా కొల్ల విలువం అట్లాంటిది పొదుగు అందరికీ తెలిసిన ఉంటేను ఇక్కడ మేము ఆత్మార్థంగా దానంతా ఉండరిండాము. దాని ఇంకా చెప్పేదానికి వేలాం లేదు. మేము ఓరోమే ఇక్కడ అమ్మారు ఉండరిండాము. ఇక్కడ ఈ ముగ్గు కావాలా అట్లాంట ఈ ఊర్లో రాణికంటే ఒకరు ఉండారు. వాళ్ళ దగ్గర పోయి కనవల నాకు ఈ ముగ్గు వెయ్యి అట్లాంటిదంతా చెప్పినారు. మనం వెంటనే మనమని మారి మాట్లాడే అమ్మవారు మన కోటూరు మలయాళీ పెట్టిన ఉండే అమ్మవారు అది కలిగిన మన అందరికీ కొల్ల సంతోషంగా ఉంది. ఈ ఊర్లో మనం ఉండాము అట్లా అనేది కొల్ల సంతోషంగా ఉంది. అయితే మనదల్లి ఈ వారంతా పాట పాడి అమ్మవారిని ఉత్సాహపడుతుంది లేదే అట్లాంటి మాకు చిన్న సంఘటనలో ఉంది. కారణం ఇక్కడ చిన్న గ్రామం, ఇక్కడ సంఘం లేదు. మనంతా మమ్మల్ని డైగ్రామ్ చేసేదని అవసరం లేదు. మేమంతా చిన్న చిన్న అమ్మంటే మాకు తెలియదు. ఏమో ఉంటే సంతోషంగా దాన్ని ఎత్తుకోవాలంటే అనుకుంటాము. సార్గా మనం వచ్చి మీరు వచ్చి పాడినంటే మాకు కొల్ల సంత వచ్చి మాకు ఎట్లా పోంచుతానంటే మన అమ్మవారికి పాటు పాడిన వచ్చాయంటే చెప్పేది అట్లానే దాన్ని వచ్చి మాకు కొల్ల సంతోషంగా ఉంది. ఇది మరి కొల్ల అద్భుతంగా ఈ గుళ్ళో నడిచింది. దానంతా చెప్పాలంటే మీరు అడుగుతారే అది సంతోషమా అయితే చెప్పేదాని వేరే. మన ఈ గ్రూప్ తలివి వాళ్ళ పేరు వచ్చి ప్రియా కావాలి. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నడిపించేది. వాళ్ళతో లింక్ అంతా వచ్చి మీరు చూస్తే ఉంటేనే తెలిసిందే. మన ఊర్లోనే అట్లా ఊరి ఉంటేనే పాట పాడాలా నేర్చుకోవాలా. మన వల్ల వెలాటూర్లంతా పోయి నేర్చుకో ముగిలేదు. అట్లాంటివి కలిసి ఆనందపడేవాళ్ళు ఈ అక్కతోడ ఇద్దరు జాయిన్ చేసి మనము ఇక్కడ ఉంటే కాకుండా రెడ్యూస్ చేసేది. కాబట్టి మేమంతా వచ్చి నేటికి కొంచెం ఎట్లా అంటే ఒక బిజినెస్లో మన ఇంటి వాళ్ళంతా పోయి హెల్ప్ అవుతావాలా అని ఇందులో ఉంటే మన ఊర్లో కానీ ఇంకా వచ్చే యంగ్స్టర్స్ని కానీ నేను అడుగుంటాను ప్రియాక గ్రూప్లో చేరి ఇది మరి మనము నచ్చ కత్తుకోవాలా అట్లా అంటే అడుగుంటాను. మీరు ప్రియ ఉండే వాళ్ళు వాళ్ళతో లింక్లో జాయిన్ చేయాలి అని చెప్తారు.
చెప్పగా ఈ కుంభాభిషేకం నడిచినో ఇక్కడ మరి ఊరు ఉంది ఇక్కడ వచ్చి మనం పాడుతామో అట్లాంటిది నేను కనుగొనప్పుడు నాకు తెలియలేదు. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది. కుంభాభిషేకం నడిచింది మననే అందరిలో ఉంది వాళ్ళ కూడా వాళ్ళ రిలేషన్గా నంబర్ ఇచ్చి వాళ్ళని కాంటాక్ట్ చేసింది, వాళ్ళని కాంటాక్ట్ చేసింది. ఏం చెప్పింది దేవుడితో అనుగ్రహం ఇచ్చిన మేము ఇక్కడ వచ్చి పాడటం వచ్చేది కண்டிப்பாக అమ్మవారు రమ్మ చెప్పి నడిచిన మనం ఇక్కడ రావడం వచ్చేదా. ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చిందండి. ఈ గుడిలో ఉంటే అందరికీ కొల్ల ఈ ఊరు వాళ్ళకి అందరికీ మీ గ్రూప్ సార్ కొల్ల నంది చెప్పలేదు మేము. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొల్లక మీరు ఎట్లా ఉపసరించి తిని ఇంకా వచ్చిందో వచ్చి ఎంత ఇస్తుంది కాఫీ టేక్ ఆఫ్ వాళ్ళ ఇచ్చింది ఎంత కదా మీరు అందరినీ మేము ఉపసరించింది. మాకు కొల్ల సంతోషం. మొదట అమ్మవారు ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చింది. మేము అమ్మవారికి ఎంత నంది చెప్పినామే మాకు ఇంత శక్తి అయిన అమ్మవారు మనం వచ్చి పాడికేమో తగిలిపోతే అంత ఒక సంతోషంగా ఉంది. అందరూ కూడా కోరికలు నెరవేరాలని సరే అమ్మవారిని అడుగునే. జై వాసకి జై జై వాసకి.
ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల కన్యక మాతకు కల్పతరువుకు ఉయ్యాలమ్మ ఉయ్యాల కన్యక మాతకు కల్పతరువుకు ఉయ్యాలమ్మ ఉయ్యాల మణిదీపవాసిని వాసవి తల్లికి జోలాలమ్మ జోలాలి మణిదీపవాసిని వాసవి తల్లికి జోలాలమ్మ జోలాలి ఉయ్యాల